ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసు స్వామికి జై. బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, రెండు చేతులెత్తి యేసయ్యను మనసారా నిండు మనసుతో, నిండు హృదయముతో, పూర్ణ బలముతో రెండు చేతులెత్తి మరి ప్రభుని స్తుతిద్దాం, స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని. హల్లెలూయా. అందరూ నాతో పాటు యా హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. ఆల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. రెండు చేతులెత్తి నూతన దినాన్ని అనుగ్రహించిన యేసయ్యకు నిండు మనసుతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఉదయకాల కృపతో, ఈ దిన కృపతో దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని నడిపించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుతున్న ప్రియులను దేవుడు ఆశీర్వించి ఇలాంటి సంవత్సరాలు మరి వారికి అనేకముగా ప్రభు ప్రసాదించి ప్రతి సంవత్సరం మరి ఈ సంవత్సరం ముఖ్యంగా వారు సంతోషించి ఆనందించినట్లుగా, వారికి దేవుని కృప కలుగునట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రియులను బట్టి మంచి ప్రయాణాలు వారికి అనుగ్రహించి, సుఖవంతమైన ప్రయాణము, క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించి, అలాగే ఉద్యోగం వెళ్తున్న వారిని, అలాగే వ్యాపారాలు చేస్తున్న ప్రియబిడ్డలను దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మన దేశం కొరకు, ప్రధానమంత్రి కొరకు, అలాగే కేంద్ర మంత్రుల కొరకు, మన రాష్ట్ర మంత్రుల కొరకు, అలాగే నాయకుల కొరకు మనం ప్రభును స్తుతిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈ దేశ, ఈ రాష్ట్రాల బరువు బాధ్యతలు వారి స్కంధాన ఉంది కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే వారికి సమయోచితమైన మంచి తెలివితేటలను దేవుడు అనుగ్రహించి మరి చక్కటి పాలన వారు అందించినట్లుగా, మరి దేవుడు వారికి జ్ఞానము, కృపను అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మన దేశాన్ని రక్షించినట్లుగా ఉగ్రవాదులు, తీవ్రవాదులు పేటరేగిపోతూ ఉన్నారు. మరి అమాయక ప్రజలు అనవసరంగా మరి ఎంతో దారుణమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన దేశాన్ని కాపాడినట్లుగా, టెర్రరిస్టులను, ఉగ్రవాదులను దేవుడు అణిచివేయనట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. సేవకులను బట్టి, పరిచర్యను బట్టి
సేవకుల కుటుంబాలను బట్టి నిండు మనసుతో మరి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యలు అనే ఈ పరిచర్యలను మరి ఈ పరిచర్యలు దేవుడు మనల్ని ఎన్నుకున్నాను, మమ్మలను బట్టి ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రియులను బట్టి నిండు మనసుతో, సంఘాన్ని బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. త్రియేక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తూ ఉదయకాల సమయంలో అందరూ వందనాలండి. మరి అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ కంతా ప్రభు ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త, యోహాను రాసిన మరి సువార్త పుస్తకం అండి, 2వ అధ్యాయము 24 చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. 2:24లో అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు. హల్లెలూయ. మన ప్రభు ఎవరండి? అందరిని ఎరిగినవాడు. చెట్టు కింద ఉన్న నతానేలును ఎరిగాడు. భూమికి పునాదులు వేయబడక మునిపే తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, నీ ఆంతర్యములను కూడా ఎరిగి ఉన్నాడు. పెద్దయ్యాక ఫోజులు కొడతా ఉంటాం కదా, ఫోజులు కొడతా ఉంటాం. పెద్దయ్యాక బడాలు చెప్పుకుంటాం, పెద్దయ్యాక మరి గప్పాలు కొడతా ఉంటాం, పెద్దయ్యాక ఏయో ప్రగల్భాలు ఏయో పలుకుతూ ఉంటాం. ఏమండి, దేవుడు మనల్ని ఎరిగినవాడు. మనం ఎక్కడున్నామో, మన పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. వట్టివారం కదండి. మరి అవన్నీ మనకు అవసరం లేదు. దేవుళ్ళారా, మనం ఎట్టి స్థితిలో మనం ఉన్నామో, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామో యేసయ్యకు తెలుసు. అందరిని ఎరిగినవాడు. చెప్పండి ఏంటండి? అందరినీ ఎరిగినవాడు. యోనా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాడు? పెద్ద చేప తిమింగల కడుపులో కదా, ఆ స్థితిలో ఎరిగి ఉన్నాడు దేవుడు. మరి ఆ చేపకు ఆజ్ఞాపించగా ఏం చేసిందండి? కక్కేసింది. ఏమండి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవునికి తెలుసు. అలాగే రెండోది ఏంటంటే ఆయన ఆంతర్యములను ఎరిగిన. ఆంతర్యం అంటే గుండెల్లో. అందుకే ఆ ప్రవక్తల పుస్తకాల్లో ఉంటుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహువ్యాధి కలిగినది. ఈర్మియా పుస్తకంలో ఉంటుంది. ఈ హృదయాన్ని ఆంతర్యములు అంటే నీ అంతరంగంలో, గుండెల్లో, నీ హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. మీ ఆవిడకి తెలియదేమో, మీ పిల్లలకు తెలియదేమో, కానీ అందరి హృదయంలో, అందరి ఆంతర్యములు ఎరిగిన వాడు దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు ఓ చోట, మొదటి దినవృత్తాంతంలో 28 మొదటి నుంచి 10 వరకు చదివితే, అక్కడ పెద్దవారిని, అధికారులను, అధిపతులందరినీ పిలిపించి, ఎదుగో నా కుటుంబంలో దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు రాజుగాని, ఎదుగో నా తర్వాత ఎదుగో నాకు కుమారుడు అనేకులు ఉన్నారు, నా కుమారుడైన సొలొమోను రాజుగా ఉంటాడు, ఇదిగో నా సొలొమోను ద్వారా మందిరం కట్టబడుద్ది, నా హస్తాలు రక్తసిక్తమైనవి కట్టొద్దన్నాడు, మీ అబ్బాయి కడతాడని చెప్పాడు అని అక్కడ అంటూ సొలొమోను పిలిచి సొలొమోనుతో అంటాడు, ఎదుగో యెహోవా హృదయ పరిశోధకుడు, ఆయన మనుషుల సంకల్పాలను ఎరిగినవాడు గనక జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. ఏమండి, వింటున్నారా? మందిరం ఎందుకు కట్టబడుతుంది? ఎందుకు మరి వస్తు సామాగ్రి అంతా సమకూర్చాను నా గొప్ప కొరక కాదు. ఏమండి, నీ గొప్ప కొరక కాదు, దేవుని ఘనత కొరకు. పొరపాటున కూడా మరి హృదయము కల్మషం అవ్వకూడదు, హృదయము మరి మలినం అవ్వకూడదు. అందుకే ఎవరు అపోస్తులు కూడా చీట్లు వేస్తారు. ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో ఒక వ్యక్తి గాలి ప్రభావం చీట్లు వేస్తూ అంటారు అక్కడ, అందరి హృదయాలను ఎరిగి ఉన్న
ప్రభువా దేవా అని. అవును కదండి, మన ఆంతర్యములు ఎరిగిన దేవుడు కాబట్టి ప్రేమ దేవుళ్ళారా, అందరిని ఎరిగిన వాడు, ఆంతర్యములను ఎరిగిన దేవుడు. దేవుని కృప ఈరోజంతా మీకు తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థనండి. పరిశుద్ధుడా సజీవుడ తండ్రి, మీ పాదాల వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. మమ్మల్ని ఎరిగిన వాడవు, మా ఆంతర్యములు తెలిసిన వాడు ప్రభా, నీకు స్తోత్రములు. సమస్తం మీకు ప్రభా తెలుసు అయ్యా, నీకు స్తోత్రములు ప్రభా. నీ పాదాల వందనం. మేము యథార్థంగా ప్రవర్తించినట్టు సహాయం చేయమని, ఈరోజంతా నీ కృపావాత్సల్యత మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు ఈరోజంతా మీకు తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్.